సిపిఎం పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం యేచూరి గారు ఈరోజు మధ్యాహ్నం అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. వారికి మంగళగిరి సిపిఎం పార్టీ తరఫున నా తరఫున సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు పార్టీకి సానుభూతి తెలియజేస్తున్నాం. సీతారాం యేచూరి గారు అపారమైనటువంటి మేధావి, అనేక ఉద్యమాలు పోరాటాలు చేసినటువంటి యోధుడు. ఆయన 1974లో స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎస్ఎఫ్ఐలో అఖిల భారత స్థాయి నాయకుడిగా ఆయన ఉద్యమ ప్రస్థానం ప్రారంభమైంది. యాదృచ్ఛికంగా మేము కూడా అదే సందర్భంలో ఎస్ఎఫ్ఐ ఉద్యమంలో మంగళగిరి ప్రాంతంలో పనిచేయటం జరిగింది. ఆయన జేఎన్యూలో పిహెచ్డి చేసే సందర్భంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఢిల్లీలో ఉన్నటువంటి విద్యార్థులందరినీ సమీకరించి ఇందిరాగాంధీ వైస్ ఛాన్సలర్గా రాజీనామా చేయాలని చెప్పి ధైర్యంగా పోరాటం చేసి ఆ చేత రాజీనామా చేయించి ఆ విజయం సాధించినటువంటి మహోన్నతమైనటువంటి పోరాట యోధుడు. ఆ తర్వాత అనేక విద్యార్థి ఉద్యమాల్లో శాస్త్రీయ విద్యా విధానం కావాలి, మాతృభాషలో విద్యా విధానం కావాలి అనేటువంటి ఒక డాక్యుమెంట్ని తయారు చేసి దేశవ్యాప్తంగా ప్రచారం చేసి మరి ఆ విద్యా విధానం కోసం అహర్నిశలు కృషి చేశారు. ఆ విధంగా ప్రారంభమైనటువంటి ఆయన ప్రస్థానం ఆ తర్వాత సిపిఎం పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ పార్టీ ప్రధాన కార్యదర్శి స్థాయికి ఈ రోజున పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఆయన విదేశీ విభాగం సిపిఎం పార్టీ విదేశీ విభాగానికి చాలా కాలం కన్వీనర్గా ఉండి అనేక దేశాల్లో కమ్యూనిస్ట్ పార్టీతో సంబంధాలు నెరుపుకుంటూ అనేక దేశాల కమ్యూనిస్ట్ పార్టీ విధానాలని అధ్యయనం చేస్తూ వాటన్నిటినీ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజా ఉద్యమాలకి అన్వయించి ముందుకు తీసుకెళ్లినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి కామ్రేడ్ సీతారాం యేచూరి గారు. ప్రపంచంలో వచ్చినటువంటి అతివాదానికి, దుందుడుకు వాదానికి, మితవాద రివిజనిజానికి వ్యతిరేకంగా సైద్ధాంతిక పోరాటాన్ని కూడా పెద్ద ఎత్తున నిర్వహించారు. సోవియట్ యూనియన్ కుప్పకూలినప్పుడు మార్క్సిజం యొక్క ఔన్నత్యాన్ని, మార్క్సిజం యొక్క రెలవెన్స్, ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో మార్క్సిజం యొక్క పాత్రను గురించి మరి దేశవ్యాప్తంగా మరి అనేక పుస్తకాలు రాయటం ద్వారా, అనేక సెమినార్లు నిర్వహించడం ద్వారా, ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమ సెమినార్ని నిర్వహించడం ద్వారా ఆయన ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమ నాయకుల్లో కూడా ఒకరుగా ఈ రోజున మన ముందున్నారు. ఆయన చేసినటువంటి త్యాగాలు చాలా అనన్య సామాన్యమైనటువంటి త్యాగాలు చేయలేదు. ఆయన మంచి చదువులు చదువుకున్నా, మంచి ఉద్యోగాలు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నా పేదవాళ్ళ కోసం, పీడిత ప్రజల కోసం, కార్మిక వర్గం కోసం ఆయన అహర్నిశలు పనిచేశారు. మరి సిపిఎం పార్టీ రాజ్యసభ సభ్యుడిగా బెంగాల్ నుంచి ఎన్నికై రాజ్యసభలో ఆయన ప్రసంగాలు ఆఖరికి మన్మోహన్ సింగ్, మరి సోనియా గాంధీ, పెద్ద పెద్ద నాయకులు కూడా ఆయన ప్రసంగాలు వినడానికి ప్రత్యేకమైనటువంటి టైం కేటాయించినటువంటి పరిస్థితి కూడా మనందరికీ తెలుసు. ఆయన మార్క్సిజం యొక్క లోతుపాతులు భారతదేశానికి ఎలా అన్వయించాలి, మార్క్సిజం అనేటువంటి ఒక పడికట్టు సిద్ధాంతం కాదు, మార్క్సిజం అనేటువంటిది ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచనతో ఏర్పడినటువంటి సిద్ధాంతం. నిర్దిష్ట విశ్లేషణ, నిర్దిష్ట పరిశీలన, నిర్దిష్ట నిర్ణయాలు చేయటం ద్వారా మార్క్సిజాన్ని మరి ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆయన సైద్ధాంతిక అవగాహన పెద్ద ఎత్తున ప్రచారం చేసినటువంటి ఆయన. ఆ సందర్భంలోనే మంగళగిరిలో కూడా మార్క్సిజం సమకాలీన పాత్ర గురించి ఎంఎంకే స్టేడియంలో జరిగిన సందర్భంలో ఒక ఇష్టాగోష్ఠి సమావేశానికి హాజరై అనేక మంది ప్రశ్నలు మార్క్సిజం మీద, కమ్యూనిస్ట్ ఉద్యమం మీద, సిపిఎం పార్టీ మీద ప్రశ్నలు సంధించిన చాలా ఓపికగా ఆయన ప్రశ్నలన్నిటికీ సరైన రీతిలో సమాధానాలు చెప్పి అందరినీ మెప్పించినటువంటి ఘనత ఆయనకే దక్కుతుంది. అలాగే ఇవాళ మార్క్సిజం పని అయిపోయింది, పెట్టుబడిదారీ విధానం
ఔన్నత్యంలోకి వచ్చింది. పెట్టుబడిదారీ విధానమే శరణ్యం అన్నప్పుడు ఆయన ఈ పెట్టుబడిదారీ విధానం అనేటువంటిది ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం ఇది సరైనటువంటిది కాదు. ఈ విధానం ఏదైనా పీడిత వర్గాలకి మార్క్సిజమే శరణ్యం అని చెప్పినటువంటి ఆయన అనేక పుస్తకాలు అధ్యయనం చేశారు. భారతాలు, భాగవతాలు, పురాణాలు, అనేక సిద్ధాంతాలు, అనేక పార్టీలకు సంబంధించినటువంటి మరి సిద్ధాంతాలు అన్నీ కూడా అధ్యయనం చేసి ఆయన చెప్పేటువంటిది ఒకటే, ప్రజాస్వామిక విలువలు ఉండాలి, మతతత్వం రాజకీయాలతో ముడిపడి ఉండకూడదు అని చెప్పేసి పోరాటం చేశాడు. ఈ రోజున మతతత్వ వ్యతిరేక ప్రభుత్వాలు ఏర్పడటానికి అటు నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వంలో కానీ ఇటు యూపీఏ ప్రభుత్వంలో కానీ కీలకమైనటువంటి పాత్రని నిర్వహించి ప్రజాస్వామిక శక్తులన్నింటినీ ఏకం చేయడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి కామ్రేడ్ సీతారాం యేచూరి గారు. ఒక ప్రక్కన అనేక ఒత్తిడులు, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు దేశవ్యాప్తంగా జరుగుతున్న కమ్యూనిస్టు జెండాని మాత్రం పట్టుకొని ముందుకు పోయి కమ్యూనిస్టు ఉద్యమాన్ని, సిపిఎం పార్టీ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి అహర్నిశలు కృషి చేశాడు. ఆయన బహుభాషా కోవిదుడు. ఆయనకి ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూ, హిందీ, మలయాళం, తమిళం, బెంగాలీ అనేక భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగినటువంటిది. ఆయన క్వాలిటీస్ చాలా పెద్ద క్వాలిటీస్. చాలా మంది రాజకీయ నాయకులకి ఉపన్యాసాలు చెప్తే సైద్ధాంతికంగా ఉండదు, పోరాటాలు చేసేవాళ్ళు ఉంటారు, మిగతా విషయాల్లో వెనకబడి ఉంటారు. కానీ ఆయన పోరాటాల్లోనూ ముందున్నాడు, సైద్ధాంతికంగాను అధ్యయనం చేయడంలో ముందున్నాడు, అనేక విషయాలు తెలుసుకోవటంలోనూ, ప్రపంచాన్ని చదవటంలోనూ ముందున్నాడు. అన్ని క్వాలిటీస్ మాట్లాడటంలోనూ, అనర్గళంగా మాట్లాడటంలోనూ ముందున్నాడు. అనేక మంది రాజకీయ నాయకులందరూ ఆయనతో 10 నిమిషాలు మాట్లాడితే చాలా అనుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అపారమైనటువంటి పరిస్థితులు ఆయన మేధావితనం అనేది ఉంది. అందుకని అలాంటి ఉన్నతమైనటువంటి విలువలతో కూడినటువంటి కామ్రేడు ఈ రోజున మా మధ్య నుంచి దూరం అవటం అంటే మా అందరికీ చాలా బాధాకరమైన విషయం. కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని ఆయన ఏదైతే వరవడితో ముందుకు తీసుకెళ్లాడో అదే వరవడితో కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లటమే ఆయనకి మేము అర్పించగలిగేటువంటి నిజమైన నివాళి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కామ్రేడ్ సీతారాం యేచూరి గారికి మంగళగిరితో కూడా అనుబంధం ఉంది. ఆయన 1999 అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో కామ్రేడ్ నిమ్మగడ్డ రామ్మోహన్ రావు గారు విజయాన్ని కాంక్షిస్తూ ఒక పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడి ఇక్కడ ఎందుకు పోటీ చేస్తున్నాం, ఎందుకు పోటీ చేయాల్సి వస్తుంది అనేటువంటి విషయాలు కూడా చక్కగా వివరించారు. ఆ తర్వాత 2014లో నేను పోటీ చేసినప్పుడు కూడా నా విజయాన్ని కాంక్షిస్తూ మరి మెయిన్ బజార్లో కూడా కాలినడకన తిరిగి ఇంటింటికి తిరిగి ఓట్లు అడిగినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే 2024 మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా మరి పబ్లిక్ మీటింగ్ ఆహ్వానించగానే మంగళగిరి అనగానే ఆయన ఖచ్చితంగా నేను వస్తానని చెప్పి మంగళగిరి వచ్చి ఆ తాడాపల్లిలో మీటింగ్ లో పాల్గొన్నటువంటి పరిస్థితి. అట్లాగే మంగళగిరిలో ఎంఎంకే స్టేడియం వాళ్ళు మార్క్సిజం లేదా సమకాలీన పాత్ర మీద ఒక సెమినార్ నిర్వహిస్తే ఆ సెమినార్కి కూడా ఆయన హాజరయ్యి అనేక విషయాలు ప్రస్తావించారు. అందుకని మంగళగిరి కామ్రేడ్స్ తోనూ మంగళగిరి పార్టీతోనూ ఆయనకి ఎనలేనటువంటి అనుబంధం కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాం. ఆయన మరి సౌమ్యుడు, మాట చాలా కటువుగా ఉంటుంది, సిద్ధాంతం కటువుగా ఉంటుంది, మరి అన్ని రకాలుగా దాన్ని విశ్లేషణ చేసి చెప్పగలిగినటువంటి సామర్థ్యం ఉన్నది. ఆ విధంగా ప్రతి వాళ్ళని ఒప్పించగలిగే శక్తి ఉన్నటువంటి వ్యక్తి. అది అట్లాగే ఇప్పుడు ఇండియా ఫోరం ఏర్పాటులో కూడా ఆయన పాత్ర అని మనం మర్చిపోలేం. అందుకని ఈ విధంగా ఆయన కృషిని, అనలేనటువంటి కృషిని ఒక్కసారి గుర్తు చేసుకుంటూ ఆయనకి నివాళులు అర్పిస్తూ మరింత ముందుకు తీసుకుపోవటం మా ముందున్నటువంటి కర్తవ్యంగా చెప్పుకుంటున్నాం.